పుష్ప 2 షోకి అల్లు అర్జున్ వస్తున్నాడని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అంత పాపులారిటీ ఉన్న హీరో పోలీసులకు చెప్పకుండా, బందోబస్తు కోరకుండా పబ్లిక్ లోకి రావడం నేరం అనేది పోలీసుల ఆరోపణ. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ సంచలన లేఖ విడుదల చేస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. కాగా అల్లు అర్జున్ పోలీసులపై ఫైర్ అయ్యారు. బెడ్రూమ్ లోకి కూడా వచ్చేస్తారా అని మండిపడ్డారట. కనీసం బట్టలు మార్చుకుంటానని చెప్పినా పోలీసులు సమయం ఇవ్వలేదట. నేరుగా మా బెడ్రూమ్ కి వచ్చేస్తారా అని అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట. కాగా డిసెంబర్ 4న అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్లారు. థియేటర్లో అభిమానులతో పుష్ప 2 సినిమా చూశాడు. అల్లు అర్జున్ రాకతో ఆ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వివాహిత కన్నుమూసింది. ఆమె కుమారుడు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాలుడికి చికిత్స జరుగుతుంది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. కాగా నేడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. 105, 118 RWBMS 3/5 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సంధ్య థియేటర్ సంచలన లేఖ విడుదల చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పుష్ప 2 హీరోతో పాటు ప్రముఖులు సంధ్య థియేటర్ కి వస్తారు. కావున బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు లేఖ రాశారు. అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని తేలిపోయింది. మరోవైపు అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.